ఏంటి 15,000కే జాలీడే టూర్స్ లో మలేషియా ట్రిప్. ఇందులో ఏమేమి ఇంక్లూడెడ్ అవుతాయో తెలుసా? 3 nights 3-star హోటల్ అకామిడేషన్ అండి, విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, వీసా ఆన్ అరైవల్ కార్డ్, ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్లు అండ్ లోకల్ సైట్ సీయింగ్ కూడా ఇంక్లూడెడ్. ప్యాకేజ్ లో ఏమేమి సైట్ సీయింగ్ ఇంక్లూడెడ్ చెప్తాను చూడండి. కేఎల్ సిటీ టూర్ హాఫ్ డే ఇంక్లూడెడ్. ఇందులో మనం ఏమేం చూస్తామంటే నేషనల్ మ్యూజియం, కింగ్స్ ప్యాలెస్, ఇండిపెండెన్స్ స్క్వేర్, చాక్లెట్ గ్యాలరీ, కేఎల్ టవర్ ఫోటోషూట్, ట్విన్ టవర్ ఫోటోషూట్. ఇవి కేఎల్ సిటీ టూర్ హాఫ్ డే లో కవర్ చేసేవి. ఇవి కాకుండా బాతు కేవ్స్, మురుగన్ టెంపుల్ విజిట్, జంటింగ్ ఐలాండ్స్ ఫుల్ డే టూర్ విత్ 1-way కేబుల్ కార్, పుత్రోజయ సిటీ టూర్. ఇంకెందుకు లేటు, స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ మలేషియా ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ఎంజాయ్ చేయండి. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. ఇదిగోండి ఈ లోకోమోటివ్ అన్నమాట. దేవుడి మీద భారం వేసా. పదండి, మన బ్లూ కలర్ కోచ్ సిల్చార్ వస్తా. మరి కాల్చడం కూడా చూడండి, మంచి వెరైటీగా కాల్చి. ఈ వరదల్లో చేపలు పడుతున్నారు చూడండి. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను సిల్చార్ లో ఉన్నాను. సిల్చార్ వచ్చి అస్సాం లో ఉంటుంది. ఆల్రెడీ మీరు thumbnail అయితే చూసారు కదా. ఈ రోజు నేను ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఎక్కడి నుంచి అంటే సిల్చార్ నుంచి అగర్తల. అగర్తల వచ్చి త్రిపుర స్టేట్ క్యాపిటల్ అన్నమాట. రైల్వే స్టేషన్ బయట ఎలా ఉంటుంది, ఫుల్ వర్షంలోనే ఈ రోజు నా ప్రయాణం అయితే ఉండబోతుంది. లోపలికి ఎంటర్ అవుతూనే మనకి లగేజ్ స్కానింగ్ మెషిన్ ఉంటుంది, పక్కనే బుకింగ్ ఆఫీస్ అది ఉంటుంది. పదండి ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోదాం. డిస్ప్లే బోర్డులు ఏం లేవు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి రాగానే మన ట్రైన్ అయితే పెట్టేసి ఉంది అనమాట. సో ఈ రోజు మనం వెళ్ళేది సిల్చార్ నుంచి అగర్తల అని చెప్పాను కదా. ట్రైన్ నెంబర్ వచ్చి 15664. నేనైతే రిజర్వేషన్ చేయించుకున్నాను. నా కోచ్ నెంబర్ వచ్చి S1. సిల్చార్ నుంచి అగర్తల వరకు 198 రూపాయలు అయితే నాకు ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అనమాట. మన ట్రైన్ వచ్చేసి ఐసీఎఫ్ కోచెస్ తో రన్ అవుతుంది. బ్రౌన్ కలర్ కోచెస్ అండ్ ఇలా బ్లూ కలర్ కోచ్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. నా కోచ్ నెంబర్ S1 వచ్చి లాస్ట్ ఉందంట. సో లాస్ట్ కి అయితే వెళ్తున్నాను. ఏదైనా అనుకోండి, మనకి తెలియని ట్రైన్లు వీడియోలు చేసాం అనుకోండి, ఆ కిక్కే వేరుంటది తెలుసా. నాతో పాటు మీరు రెడీగా ఉన్నారా సిల్చార్ నుంచి అగర్తల డిజిటల్ ప్రయాణం చేయడానికి? సో గైస్, ఇవన్నీ కూడా జనరల్ కోచెస్ అన్నమాట. నా కోచ్ బ్యాక్ సైడ్ ఉందంట. వర్షంలో తప్పదు. నేను గొడుగు కూడా తెచ్చుకోలేదు. నేను ప్రిపేర్ అయ్యి రాలేదు బేసిక్ గా రైనీ సీజన్ కి. S2 కోచ్, S1 కోచ్ బ్లూ కలర్. బ్లూ కలర్ కోచ్. మనకి మన ట్రైన్ కి జనరల్ కోచెస్ ఉంటాయి, స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచ్ ఉంటుంది, చైర్ కార్ ఉంటుంది, అలాగే 3rd AC కోచ్ ఉంటుంది. ఇది వచ్చి చైర్ కార్ కోచ్, దాని వెనకాల 3rd AC కోచ్. సిల్చార్ రైల్వే స్టేషన్ కి మొత్తం 3 ప్లాట్ఫామ్లు. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. జర్నీ అయితే మటుకు చాలా అడ్వెంచరస్ గా ఉండబోతుంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:40 అయితే అయ్యింది. మన ట్రైన్ బయలుదేరేది 8:30. ఇంకా కోచెస్ అయితే ఓపెన్ చేయలేదు. ఐ మీన్ రిజర్వేషన్ కోచెస్ అయితే ఓపెన్ చేయలేదు. జనరల్ కోచెస్ ఓపెన్ ఉన్నాయి. పదండి, మన బ్లూ కలర్ కోచ్ వెళ్ళిపోదాం. సీట్ నెంబర్ 65, కాకపోతే ఎక్స్చేంజ్ అయితే చేసుకుని 68 లో కూర్చుంటున్నాను. ఐ మీన్ నాకు కూడా లోయర్ బర్త్ వచ్చింది, విండో సీట్. అట్ సైడ్ ప్లాట్ఫామ్ లోకి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే తీసుకొచ్చి పెడుతున్నారు. బోర్డులు ఏం లేవు ఏ ట్రైన్. సిల్చార్ నుంచి గౌహతి వెళ్లే ట్రైన్ ఇది. ఈ రోజు ప్రయాణం ఎలా ఉండబోతుందో నాకు కూడా తెలియదు. ఎక్కడ దాకా చేరుకుంటానో నాకు తెలియదు. వర్షాలు బాగా గట్టిగా పడుతున్నాయి నార్త్ ఈస్ట్ లో. ట్రాక్ అంతా బాగానే ఉందంటే అగర్తల వెళ్తాం, లేదంటే మధ్యలో ఎక్కడైనా ఉండిపోతాం. దేవుడి మీద భారం వేసా. టైం ఇంకా ఉందని కొంచెం ముందుగా అయితే వెళ్తున్నాను. 8:30 బయలుదేరుద్ది మన ట్రైన్. 5 నిమిషాల దాకా ఏమైతే అవ్వబోతుంది. ఒకసారి లోకోమోటివ్ అయితే చూద్దాం ఎలా ఉందో ఏంటో. మనల్ని పుల్ చేయబోయేది బ్యూటిఫుల్ డీజిల్ లోకోమోటివ్. ఇదిగోండి ఈ లోకోమోటివ్ అన్నమాట. సిల్చార్ టు అగర్తల, అగర్తల టు సిల్చార్. పదండి ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అది చేస్తారు. ప్లాట్ఫామ్ మీద పూరీలు వగేరా అమ్ముతున్నారు. పూరి అంటే చోలా బతురి అనుకోండి. ఇది పరిస్థితి ఇక్కడ. ఆమ్లెట్ చెప్తాను నేను. ఫ్రెష్ గా చేయమన్నాను, పరోటా వేడి తెమ్మన్నాను, ఆమ్లెట్ ఒకటి చెప్పా. ఈ ట్రైన్ కి జనరల్ కోచెస్ కూడా ఖాళీగానే ఉన్నాయి. అనవసరంగా రిజర్వేషన్ ఏదైనా చేపించామా మనం. కాల్చడం కూడా చూడండి, మంచి వెరైటీగా కాల్స్తున్నారు. అదిగో రకరకాలు ఎక్స్ప్లోర్ చేయడానికి దొరుకుద్దండి. ఇలా కొత్త జాగాలకు వస్తాయి. మందే అదంతా మన గురించే. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్లేట్లో పెట్టయితే ఇచ్చారు మనకి. ఏం లేదు, కళ్ళు మూసుకుని తినేయడం అంతే. పరాటా, ఆమ్లెట్, కర్రీ, అచార్. కొత్త చోట్లకి వచ్చినప్పుడు ఫుడ్ గురించి ఆలోచించకూడదు. ఏది దొరికితే అది కళ్ళు మూసుకుని తినేసి మన ప్రయాణం మనం చేయడమే. స్టేషన్ అయితే చూసారా, మొత్తం బురద. నేను రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు 3rd AC రిజర్వేషన్ అవైలబుల్ ఉంది, చైర్ కార్ కోచ్ అవైలబుల్ ఉంది. మనం స్లీపర్ క్లాస్ లో ట్రావెల్ చేస్తే మజానే వేరు కదా. సో మజా చూపిస్తా. పవర్ కనెక్షన్స్ అవి ఇప్పుడే ఇచ్చారు. అమ్మయ్య, గాలాడుతుంది. ఇప్పుడు దాకా ఒక్క ఇంకొక 8 నిమిషాల్లో మనం అయితే సిల్చార్ ని వదిలేసి వెళ్ళిపోతాం. సిల్చార్ స్టేషన్ కోడ్ వచ్చి SCL. ఎగ్జాక్ట్లీ టైం 8:30 అయింది. మనం అయితే సిల్చార్ నుంచి బయలుదేరిపోయాం. సిల్చార్ వస్తా. మరి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చావులే నాకు, మర్చిపోలేని ఎక్స్పీరియన్స్.
సిల్చార్ నుంచి అగర్తలా 254 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 254 కిలోమీటర్లు మనం ఈ రైల్లో అయితే ప్రయాణించబోతున్నాం అనమాట. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఈ రోజు మనం వీడియో అయితే చేస్తున్నాం. సిల్చార్ లో NIT ఉంది. NIT అంటే తెలుసు కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. పక్కన ఏదో ట్రైన్ ఉంది అవుటర్ లో. ఏం ట్రైన్ అంటారు చూద్దాం అండి. ఏమైనా పేరుందా? పేరు ఊరు లేదు ఈ ట్రైన్ కి. నాకు తెలిసి ఏదో ప్యాసింజర్ ట్రైన్ అనుకుంటా. అగర్తలా ఎక్స్ప్రెస్ ఫుల్ వ్యూ అయితే ఇది. సిల్చార్ లో బయలుదేరింది కదా. నెక్స్ట్ స్టాప్ వచ్చి కతాకల్ జంక్షన్. 20 కిలోమీటర్లు. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 40 నిమిషాలు అయితే పడుతుంది రీచ్ అవడానికి. ఈ రోజు మన ప్రయాణంలో 2 స్టేట్లను అయితే టచ్ చేస్తాం, అస్సాం అండ్ త్రిపుర. సోర్ స్టేషన్ వచ్చి అస్సాం లో ఉంది, డెస్టినేషన్ స్టేషన్ వచ్చి త్రిపురలో ఉంది. ట్రైన్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇది. మన ట్రైన్ కి టోటల్ రన్ టైం వచ్చి 7 గంటలు అండి, 3 నిమిషాలు తక్కువ. 6 hours 57 minutes అయితే పడుతుంది సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరే వరకు. కోచ్ లో మొత్తం బురద అయిపోయిందిలే. అవునులేండి, అంతమంది వర్షం నెలల నుంచి తడుచుకుంటే ఎక్కారుగా. సిల్చార్ మరీ అంత పెద్ద టౌన్ కాదు, హోటల్స్ కూడా లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మొత్తం వర్షం నీళ్ళే ఇవన్నీ. ఇనీషియల్ గా మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే చెప్పాను కదా 20 కిలోమీటర్లకి 40 నిమిషాలు పడద్దని. మరి ఈ క్రూజింగ్ స్పీడ్ లోనే తీసుకెళ్లాలి. ఈ రోజు క్లైమేట్ అయితే చూస్తున్నారు కదా, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. అటు సైడ్ అన్ని మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో. గైస్, మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది NFR అంటే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్. ఏదో స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. అరుణాచల్ జంక్షన్ అంట స్టేషన్ పేరు. అరుణాచల్ జంక్షన్ లో నేను ట్రైన్ అయితే చూసాను, సిల్చార్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. వా చేద్దాం ఈ ట్రైన్. ఇలా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ చేస్తే మజానే వేరుంటది. LHB కోచెస్ అయితే ఉంది. ఏంటి ట్రైన్ ని స్టేషన్ లో ఆపేసినట్టున్నారు? ఆగింది. సికింద్రాబాద్ జంక్షన్ సిల్చార్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్ ని కూడా ఆపరేట్ చేసేది NFR. ఈ స్టేషన్ కోడ్ ARCL. ఏంటి పక్క ట్రాక్ లోంచి ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా ఓవర్టేకులు జరిగితే ఏంటి గువాహతి బండి అనుకుంటది. సిల్చార్ గువాహతి. డీజిల్ లోకోమోటివ్ సిలిగురి షెడ్ది. అరే షంటింగ్ లోకి ఇది ట్రైన్ ని ఇక్కడికి తీసుకొచ్చింది, పెట్టేసింది, షంటింగ్ లోకి వెళ్ళిపోయింది. ఇదబ్బా మ్యాటర్. ఏదో ట్రైన్ క్రాసింగ్ పడింది మన ట్రైన్ కి, అందుకే ఇక్కడ ఆపారు. ఏ ట్రైన్ అంటారు? ఆ ట్రైన్ కూడా రంగు కోచ్లు అయితే ఉన్నాయి. మరి క్రాసింగ్ అని చెప్పినా ఆ ట్రైన్ వచ్చింది. మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. చాలా చిన్న ట్రైన్ అబ్బా, నాకు తెలిసి ఏదో ప్యాసింజర్ బండి అనుకుంటా. గట్టిగా 6-7 కోచ్లు ఉన్నాయి అంతే. పదండి మనం అయితే కతాకల్ జంక్షన్ కి అయితే వెళ్ళిపోదాం. ఇటు సైడ్ వర్షాలు బాగా ఎక్కువ పడినట్టు ఉన్నాయి. అప్పుడే చూడండి ఇవన్నీ నిండిపోయినాయి. వర్షపు నీరే ఇదంతా. వామ్మో ఏంటిది, అటు సైడ్ మొత్తం నిండిపోయింది నీళ్లతో. అటు రోడ్డుకి ఈక్వల్ గా వచ్చే నీళ్ళన్నీ. అయిగోండి లారీ టైర్లు మునిగిపోయినాయి. కనిపించిందా ఎలా ఉందో రోడ్డు? ఇప్పుడు కనిపిస్తుంది మీకు క్లియర్ కట్గా. ఆటోలు ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంది కానీ అటు సైడ్ అయితే మొత్తం మునిగిపోయినాయి. డౌన్ అటు ఉన్నట్టుంది, వాటర్ అన్ని అటు సైడ్కి వెళ్ళిపోతున్నాయి. బాబోయ్ ఈ ఊరు మొత్తం నీళ్ళే. ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ ఇల్లు ఉందో ఏమీ అర్థం కావట్లేదు. మొత్తం ఒకటే నీళ్లు. బరాక్ నది. ఈ నది పేరు బరాక్ నదిని అయితే దాడుతున్నాం మనం. వచ్చామండి జంక్షన్ స్టేషన్కి, కతాకల్ జంక్షన్. టైం ఎంతో తెలుసు ఇప్పుడు? 9:30. 20 నిమిషాలు లేట్లో అయితే ఈ స్టేషన్కి చేరుకున్నాం. క్రౌడ్ గురించి మాట్లాడుకుంటే బాగానే పుల్ అవుతుంది. అంటే అక్కడక్కడ ఉన్నారు అనుకుంటే అది వేరే విషయం. 2 నిమిషాలు ఆగింది ఈ స్టేషన్ లో. ఈ స్టేషన్ నుంచి బయలుదేరిపోతుంది మన ట్రైన్. బయలుదేరిపోయింది కూడా. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? బదర్పూర్ జంక్షన్. క్లైమేట్ కట్టుకు ఒక రేంజ్ లో ఉంది తెలుసా. అసలు వర్షం పడి ఆగితే చూడండి ఉంటది, ఆ టైప్ లో ఉంది. కాకపోతే పొద్దున్నుంచి ఇక్కడ అయితే వర్షం లేనట్టుగా ఉంది. కిందంతా డ్రైగానే ఉంది. మనం అయితే వచ్చేసాం బదర్పూర్ జంక్షన్.
గువాహటి నుంచి సిల్చార్ వచ్చినప్పుడు బదర్పూర్ లోనే ఘాట్ రోడ్ అది ఎండ్ అయింది అనమాట. నాకు క్రౌడ్ బాగా ఉన్నారు ఇక్కడ. పెద్ద జంక్షన్ లో ఉంది, అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. క్రౌడ్ కూడా బాగా ఫుల్ అయ్యారు ఈ స్టేషన్ లో. బదర్పూర్ జంక్షన్ స్టేషన్ కోడ్ BPB. బదర్పూర్ జంక్షన్ లో మన ట్రైన్ కి అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. బదర్పూర్ జంక్షన్ లో 10 నిమిషాలలో 20 నిమిషాలు ఆపారు. ఈ స్టేషన్ నుంచి అయితే బయలుదేరింది. నెక్స్ట్ మన ట్రైన్ ఎలాగేది ఎక్కడ అనుకుంటున్నారు? బాంగా. బాయ్ బాయ్ బదర్పూర్ జంక్షన్. అది మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ ఇప్పుడు అందుకుంది. ఇందాక దాకా 30, 20, 30, 20, 35 అంతే. ICF కోచెస్ కాబట్టి మాక్సిమం కిలోమీటర్ స్పీడ్, క్రూజింగ్ స్పీడ్ వచ్చి 100 km/h. దాని మించి అయితే వెళ్ళదు. అది వచ్చింది 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 క్లైమేట్, వర్షం పడేది వచ్చింది. బాంగా స్టేషన్ అయితే స్కిప్ చేశాను. స్కిప్ చేసి దాని తర్వాత స్టేషన్ అయినా న్యూ కరీంగంజ్ జంక్షన్ కి అయితే వచ్చాము. దీని తర్వాత కరీంగంజ్ స్టేషన్ కి అయితే వెళ్తుంది మన ట్రైన్. ఇక్కడ 2 నిమిషాలు స్టాప్, కరీంగంజ్ లో 10 నిమిషాలు స్టాప్. పదండి న్యూ కరీంగంజ్ స్టేషన్ నుంచి కరీంగంజ్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోదాం. మెల్లగా వెళ్తుంది మన ట్రైన్ కరీంగంజ్ స్టేషన్ కి. మీకు ఒక విషయం చెప్పనా గైస్, కరీంగంజ్ స్టేషన్ జంక్షనే, న్యూ కరీంగంజ్ స్టేషన్ కూడా జంక్షనే. 2 స్టేషన్స్ జంక్షన్లే. ప్రస్తుతం టైం అయితే 11 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. ప్లాట్ఫామ్ కి ఇంకొక వైపు అనమాట కరీంగంజ్ జంక్షన్. కరీంగంజ్ స్టేషన్ లో ఫుడ్ అది అమ్ముతున్నారు అనమాట. కరీంగంజ్ జంక్షన్ లో ఇదేదో తీసుకున్నాను, బిర్యానీ అన్నారు. అండా కర్రీ విత్ బిర్యానీ అంట. 30 రూపాయలు తీసుకున్నాడు. షాక్ తిన్నాను నేను. బిర్యానీ అని చెప్పాను కదా, అది బియ్యంతో కాదు నూకలతో చేసిన బిర్యానీ. అది కరీంగంజ్ జంక్షన్ స్టేషన్ ఉంది కదా, ఇక్కడ మన ట్రైన్ కి లోకో రివర్సల్ అయ్యిద్ది. ఇదిగోండి లోకో అయితే రివర్సల్ కి వెళ్తుంది. అరే ట్రాక్ పైన మేకపల్ల కుక్క, మేకపల్ల. రే 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 మేకపిల్ల పక్కకెళ్ళవే. ఇదిగోండి లోకో రివర్సల్ కి అయితే వెళ్ళిపోతుంది. లోకో రివర్సల్ అయిపోయింది. డైరెక్షన్ చేంజ్ చేసుకుని మనం అయితే కరీంగంజ్ జంక్షన్ నుంచి బయలుదేరిపోయాం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారో తెలుసా? నీలం బజార్. పేర్లు మంచి వెరైటీగా ఉన్నాయి కదా, ఇంకా చాలా ఉన్నాయండి. మనం ఇంకా చాలా చేస్తున్నాం జర్నీలు. ఇందాక మనం ఆ రూట్ లోంచి అయితే వెళ్ళాం, ఇప్పుడు ఈ రూట్ లోకి అయితే వచ్చేసాం. ఇవన్నీ అస్సాం లోపల విలేజెస్, టౌన్స్ నేను చూపించేయి. మొత్తం వరదలోంచే ప్రయాణిస్తున్నట్టుంది. నేను ఎటు చూడండి నీళ్లే ఉన్నాయి. ఈ వరదల్లో చేపలు పడుతున్నారు చూడండి. ఆయన కను చూపు మేరగా వరదే ఉంది, ఇంకేం లేదు. నీలం బజార్ స్టేషన్ కి అయితే వచ్చేసాం మనం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే గంట లేట్ లో అయితే నడుస్తుంది మన అగర్తలా ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది, ఇటు సైడ్ ప్లాట్ఫామ్ లేదు. ఒకటే ప్లాట్ఫామ్ నీలం బజార్ కి. బయలుదేరిపోయాం నీలం బజార్ నుంచి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళేది ఎక్కడికో తెలుసా? బరాయిగ్రామ్ జంక్షన్. నీలం బజార్ టు బరాయిగ్రామ్ జంక్షన్. వచ్చేసాం బరాయిగ్రామ్ జంక్షన్ కి. ఏంటో జంక్షన్ అన్న పేరుకి అర్థమే లేకుండా పోతుంది. చిన్న రైల్వే స్టేషన్లు ఇవి, చాలా చిన్న రైల్వే స్టేషన్. బరాయిగ్రామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ దాటాక ఇంకొక 2 రైల్వే స్టేషన్లు దాటామనుకోండి మనం అస్సాం నుంచి త్రిపురకి అయితే వెళ్ళిపోతాం. ఈ స్టేషన్ లో క్రౌడ్ చూడండి, బాగానే దిగారు మరి. ఈ ట్రైన్ కి అగర్తలా ఎక్స్ప్రెస్ కాదు, అగర్తలా ప్యాసింజర్ అని పెట్టాలి. చిన్న స్టేషన్ లో కూడా ఆగుతుంది. అఫ్ కోర్స్ ఈ రూట్ లో ఈ స్టేషన్ లోనే పక్కాగా ఆగాలనుకుంటా, అందుకనే ఆగుతుంది. కల్కలి ఘాట్ అనే స్టేషన్ కి అయితే వస్తున్నాం. ఇది వచ్చేసి లాస్ట్ స్టేషన్ ఫర్ అస్సాం. అటు సైడ్ చూడండి ఒక డిఎంయూ అయితే ఉంది కదా, ఆ డిఎంయూకి అటు సైడ్ ప్లాట్ఫామ్ ఏం లేదు, మామూలుగా దిగిపోతుంది.
సైడ్ ప్లాట్ఫామ్ ఉంది. పదండి ఇంకా అస్సాం నుంచి త్రిపురకి అయితే వెళ్ళిపోదాం మనం. అదే అస్సాం నుంచి త్రిపుర వెళ్ళేటప్పుడు మన క్రూజింగ్ స్పీడ్ స్టేట్ దాటేస్తున్నాం కదా, 94 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేశారు. టీ ఎస్టేట్ల పక్క నుంచి వెళ్తుంది ట్రైన్. అవన్నీ కూడా టీ ఎస్టేట్లే. అండ్ వెరీ సూన్ మనం అయితే త్రిపురలోకి ఎంటర్ అయిపోతాం. ఎప్పుడు అనుకోలేదు టీ ఎస్టేట్ పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది అని. వెల్కమ్ టు త్రిపుర స్టేట్. ఇప్పుడు దాకా నేను త్రిపుర స్టేట్ అయితే ఎంటర్ కాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. సో త్రిపుర స్టేట్ ని కూడా మనం టచ్ చేసాం. త్రిపుర స్టేట్ లోకి ఎలాగొచ్చాం, వర్షం తగులుకుంది. త్రిపుర వచ్చాక మన మొదటి స్టేషన్ ఏంటో తెలుసా, చురాయిబారి. పదండి ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోదాం. అటు సైడ్ ప్లాట్ఫామ్ మీద ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ చూద్దాం. అండ్ ఫస్ట్ అయితే మీకు బోర్డు కూడా చూపిస్తా. ఇటు సైడ్ బోర్డు అది కనిపిస్తుంది మనకి ఇప్పుడు. అది చురాయిబారి. ఏం ట్రైన్, ఈ ట్రైన్కి బోర్డులు ఏం లేవు, ఏదైనా స్పెషల్ ట్రైన్ అనుకుంటా. స్టేషన్కి వచ్చింది, ట్రైన్ ఆగింది, బయలుదేరిపోయింది. చివరి స్టేషన్ లో బయలుదేరాక ఈ స్టేషన్ దాకా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించామో తెలుసా? మన ట్రైన్ లో 102 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం 154 కిలోమీటర్లకి. మనం నెక్స్ట్ స్టేషన్ కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. ఈ స్టేషన్ పేరేంటి, ధర్మనగర్. త్రిపుర స్టేట్ వచ్చాక ఇది రెండో స్టేషన్, ధర్మనగర్. అరే అరే అరే, ఈ స్టేషన్ లో కూడా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అమ్మో. ఇక్కడ నుంచి 1:25 అయితే బయలుదేరుతున్నాం. అగర్తల వెళ్ళేటప్పటికి ఇంకో 3 గంటలు పడుతుంది అనుకుంటున్నాను అప్రాక్సిమేట్ గా. మనం హైట్ లో వెళ్తున్నాం, ఊరు వచ్చేసి కిందకు ఉంది. నెక్స్ట్ మన ట్రైన్ ఆగిపోయే స్టేషన్ పేరేంటో తెలుసా, కుమార్ ఘాట్. క్లైమేట్ ఎంతలా ఉందంటే అంతలా ఉంది. గ్రేప్స్ ఫార్మింగ్, ఏ వెజిటబుల్స్ లేదంటే ఫ్రూట్స్ ఫార్మింగ్ అది. అరే ఈ ఊర్లో చాలా ఉన్నాయి అలాంటి. ఇప్పుడే లైట్నింగ్ ఒకటి చూసా, బహుశా మీరు కూడా చూసుంటారు. ఉరుము మనం ఆర్ట్ వేస్తాం చూడండి, ఆ టైప్ లో ఉన్నది ఇక్కడ లొకేషన్ అంతా. మళ్ళీ మొదలు పెట్టింది ఏక దాటి కొట్టుడు. అయ్య బాబోయ్, నెక్స్ట్ మళ్ళీ నాకు కంటిన్యూస్ జర్నీ ఒకటి ఉంది అగర్తల నుంచి. దేవుడా, చాలా మంది నన్ను అగర్తల సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ చేయమని అడిగారు. దొరక్క నాకు టికెట్ దొరికింది రేపటికి. ఆ ట్రైన్ నడుస్తుందో నడవదో తెలియదంట. దేవుడు వరం ఇచ్చిన పూజారు ఒప్పుకోకపోవడం అంటే ఇదేనేమో. జంప్ జటాక్ లాక్డ్. నేను చూడాలి రేపు ఏంటో సంగతి. ఏంటి అసలు ఈ లొకేషన్స్ మర్చిపోయేలా ఉన్నాయి తెలుసా. ఆ కొండ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దాని మీద ఏం చెట్లు అయ్యి, పామాయిల్ చెట్లే. వా, టనల్ లోపల నుంచి వెళ్తున్నాం. ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఒక స్టేట్ మించిన అందాలు ఇంకో స్టేట్ లో ఉన్నట్టు ఉన్నాయి తెలుసా. రేపటికి గౌహతికి ఫ్లైట్ చూస్తున్నాను, 21,000 ఉంది అప్రాక్సిమేట్ గా. ట్రైన్ క్యాన్సిల్ అయ్యిందా, నా పని గోవిందా. అచ్చి బాబాయ్, 31,000, 41 గంటల 55 నిమిషాలు అండి జర్నీ టైమ్. పావు మెరికలు తిరుగుతుంది ట్రైన్ అటు ఇటు. వెల్కమ్ టు కుమార్ ఘాట్. వచ్చేసాం కుమార్ ఘాట్ కి. సిల్చార్ అగర్తల ట్రైన్ కుమార్ ఘాట్ లో మనకి క్రాసింగ్ అయితే పడింది అనమాట. సిల్చార్ అగర్తల సిల్చార్ ట్రైన్ కి కుమార్ ఘాట్ నుంచి బయలుదేరిపోయింది మన ట్రైన్. ఈ స్టేషన్ పేరు అయితే భలే ఉంది తెలుసా, మను అంటే స్టేషన్ పేరు, MANU. వర్షం ఆగింది, అగర్తల వెళ్ళగానే రేపు నా ట్రైన్ ఉందో లేదో చూసుకోవాలి. ఫస్ట్ క్యాన్సిల్ చేస్తారు. మను స్టేషన్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. రేపు మరి ట్రైన్ ఉందని చూపిస్తుంది, చూడాలి ఏంటో సంగతి. మన డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవడానికి ఇంకో 2 స్టేషన్స్ ఉన్నాయండి. ఆ 2 స్టేషన్లు దాటేసామంటే అగర్తల వెళ్ళిపోతాం.
మనం జిరానీ అనే స్టేషన్ కి చాలా దగ్గరలో ఉన్నాం, అవుటర్ లో ఉన్నాం అనుకోండి. పదండి లోపలికి వెళ్ళిపోదాం స్టేషన్ లోపలికి. వెల్కమ్ టు జిరానియా. నాకు ఇక్కడ అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటో చెప్పనా, రిజర్వేషన్ కోచ్ లోకి తప్పుగా ఎవరైనా ఎక్కారనుకోండి, ఇక్కడ రిజర్వేషన్ కోచ్ అని చెప్పాం అనుకోండి, వేరే కోచ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూసారు చూడండి, వాళ్ళంతా ఇక్కడ లోకల్ అటైర్ అనమాట. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఇలాగే ఉంటుంది. ఇదిగోండి ఈవిడ కట్టుకుంది చూడండి అలాగా. ఆ విషయాన్ని అయితే మెచ్చుకోవాలి తెలుసా వీళ్ళని. రిజర్వేషన్ అని చెప్పగానే వేరే కోచ్ లోకి వెళ్ళిపోతున్నారు, కూర్చొని కూడా కూర్చోట్లేదు. జిరానియా నుంచి మనం అయితే బయలుదేరిపోయాము. జోగేందర్ నగర్ అనమాట నెక్స్ట్ మన ట్రైన్ కి స్టాప్. జోగేందర్ నగర్ తర్వాత అగర్తలానే. జోగేందర్ నగర్ కి అయితే వచ్చింది. ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి బాగున్నారు. ఈ ట్రైన్ అయితే మటుకు 100% ఆక్యుపెన్సీ. జోగేందర్ నగర్ బై బై. మొత్తం అడివే. త్రిపుర ఎంటర్ అయిన దగ్గర నుంచి అడివి 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 అడివి. ఎంత అడుగు ఉందంటే అంత అడుగు ఉంది. జోగేందర్ నగర్ స్టేషన్ ఉంది కదా, జోగేందర్ నగర్ స్టేషన్ నుంచి అగర్తలా స్టేషన్ ఎంత దూరమో తెలుసా? 4 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. మనం 4 గంటల 25 నిమిషాలు అవుతుంది కదా, 4 గంటల 5 నిమిషాలకి రీచ్ అవ్వాల్సిన మన ట్రైన్ ఇంకా రీచ్ అవ్వలేదు. మేబీ ఇంకొక 5 నిమిషాల్లో రీచ్ అయిపోతాం అనుకుంటున్నాను నేను. 4:30కి అవుటర్ లో ఉన్నాం మనం. పదండి. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ అయితే కనిపిస్తుంది నాకు. అదిగోండి అటు సైడ్ అంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్లు. అటు సైడ్ అంతా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ కనిపించిందా? అండ్ వెల్కమ్ టు అగర్తలా. అగర్తలాకు వచ్చేసాం మనం. ఫస్ట్ టైం త్రిపుర స్టేట్ లో అయితే అడుగు పెట్టబోతున్నాను. పక్క ప్లాట్ఫామ్ లో ఏదో డిఎంయూ అయితే ఉంది. అండ్ గైస్ ఓవరాల్ జర్నీ అయితే ఓకే, నాట్ బ్యాడ్, డీసెంట్ క్రౌడ్. మెయింటెనెన్స్, ట్రైన్ మెయింటెనెన్స్, ఫుడ్ అన్ని కూడా బాగానే ఉన్నాయని చెప్తాను. ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అగర్తలా.